క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రాముడు అండ్ రామన్ దండు, రామని పేటు దండు, కేడీ మీడియా అంటారు దాన్ని. కేడీ మీడియా ఇదే పనిగా ఈ లంగ కథలు అన్నట్టు అట్లా అయింది ఇట్లా అయిందని చెప్పి ఉల్టా మాటలు. కేడీ మీడియా మార్ఫింగ్ మీడియాలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు, కార్యకర్తలు. సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్, సోషల్ మీడియాలో పీక్స్ కు చేరిన దాడి. ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్ఫింగ్, ఇప్పుడు మరో వీడియోకు బూతు డైలాగ్స్ జోడించి ట్రోలింగ్ చేస్తా ఉన్నారట సీతక్క పేరు మీద. కరోనా టైంలో అడవి బిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పైన దాడి. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు. పౌర సమాజం ఏం చెప్తుందంటే, ఈ లంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం కథ, పట్టుకోండి వాళ్ళని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవడెవడు ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి మార్ఫింగులు చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసి ఉంటే కూడా వాళ్ళ ఐడియో ఇప్పుడు నేను చూపిస్తా, ఒకటి రెండు చూపిస్తా. వీళ్ళకి రావాలి కదా, వీళ్ళు ఇంకా రాలే. అన్నా నాది 3 లక్షల లోన్ ఉన్నది అన్నా, నేను మీది డబ్బులు ఎందుకు కట్టాలి, 2 లక్షలు మీరు మాఫీ చేయండి, మొత్తము ప్రతి సంవత్సరం 100% మేము రెన్యువల్ చేసుకుంటున్నాము అని చెప్పారు అంటున్నాడు. కాదు భయ్, నువ్వు 1 లక్ష కడితేనే, నువ్వు మీదున్న 1 లక్ష కడితేనే ఎలిజిబిలిటీ వస్తుంది 2 లక్షలకి. లేకపోతే ఇప్పుడు మళ్ళీ అవి ఉంటాయి కదా, మళ్ళీ ఇప్పుడు అంటే నీకు ఎప్పుడు కట్టనన్నట్టు లెక్క, ఇక నువ్వు సపడే కూకుంటా అన్నట్టు కాదు కదా. కరెక్ట్. ఎవరు కంగారు పడద్దు, అందరికి మాఫీ అవుతుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ఇంకొక విషయం, ఇక్కడ మహిళలను వీళ్ళకు బూతు సీన్స్, బూతు డైలాగులు యాడ్ చేసి ఇటు సీతక్కను అటు నేరెళ్ల శారద ఇద్దరిని టార్గెట్ చేసి వేధిస్తూ ఉంది కేటీ రామారావు గాని సోషల్ మీడియా. దాని అడ్రస్ నాకన్నా చెప్పుర్రి, మేము కూడా ఎంకులాడుతున్నాము. అలా పని చేసుడే. దాని అడ్రస్ ఎక్కడ ఉంటుందో చెప్పుర్రి. 1000 రెట్లు ప్రమాదం ఉంటుంది ఇక మీతోటి ఈ సమాజానికి. కాబట్టి మీ పని చేయడమే కరెక్టు, మీ పని చేయడమే కరెక్టు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా చేయించినవరా రామాను మా మీద? ఎన్ని లంగ కథలు పడ్డవరా? నీకొచ్చిన లుచ్చా పనులు అని చేసినవరా? నీకొచ్చిన లుచ్చా పనులు, నీకున్న లలిత కళలన్నీ మంది చేస్తారని చూపెట్టినవరా? కానీ ఏం పీకినవరా? నువ్వు పీకింది ఏముంది? పట్టభద్రులు ప్రజలు డిసైడ్ అయ్యర్రా. నువ్వు చేసే లంగ పనులన్నింటినీ ప్రజలు చూసిరు. ఇలా ఇదే కాదు, ప్రభుత్వాన్ని, ఇటు మహిళా మంత్రులను, మహిళా కమిషన్ చైర్పర్సన్ను పట్టుకొని ఈ కార్యక్రమం అంతా చేస్తా ఉన్నాడు. మొన్న వాడు సిగ్గులేదురా నీకు రామా, బ్రేక్ డాన్సులు చేయమంటావు మహిళల్ని, మళ్ళా క్షమాపణ కోరుతున్న మా అక్కాశలు అన్నాడు. నీకు సిగ్గు శరం ఉన్నదేమన్నా నీకు? యథాలాపంగా మాట్లాడినట్టు నేను కూడా యథాలాపంగానే అన్నారు. ఇవన్నీ నువ్వు మళ్ళా పొరపాటు పడేవు. వీన్ని ఎట్టి పరిస్థితిలో వీని కేడీ మీడియాని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాస్తవం చెప్పు, ఎవడొద్దంటుండు? మహిళలు అంటే గతంలో ఇట్లా ఇదే బల్బ్ ఇప్పుడు కూడా ఇట్లా ఉండదు. చూడు, దేశం కోసం కదా, నా కోసం కదా అంటుంది. చూడిగా వీడొక సంఘ విద్రోహ శక్తిగా మారిపోయాడు కేటీ రామారావు అంటాడు. సంఘ విద్రోహ శక్తి కేటీ రామారావుని గొర్ర గుంతుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు 4 రాపియాలి మహిళా సోదరుమణులంతా. ఇగో ఇట్లా మహిళల్ని కించపరిస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ నోటీసులు జారీ చేసింది కేటీఆర్ కు. జారీ చేసి నీ వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వమని చెప్పింది. చెప్తే ఈమె పైన పచ్చి బూతులు తిట్టుకుంటూ కేటీ రామారావు గారు అండ్ కేడీ మీడియా ఏ అయితే వాని యూట్యూబ్ రామా, నువ్వు పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఎరికేరా ఈ లంగ కథలన్నీ,
నువ్వు చేసేటి అంతా వాళ్ళు ఇక్కడికి వచ్చి బట్టగాడు బిట్టగాడు అంతా వచ్చి ఇక మేము ఏదో చేస్తా ఉన్నాం ఇది ఇట్లా అయిపోయింది అరే నిజంగా చెప్తున్నాగా మా ముఖ్యమంత్రి గారు మల్లన్న చూసుకో అని నాకు చెప్తే గట్టి కూర్చుంటే కథం నాకు నిజంగా చెప్తున్నా కదా మల్లన్న నువ్వు చూసుకో అంటే ఒక్క నెలలో నీ దుకాణం బంద్ చేస్తారా కథం ఒకటే నెల మా ముఖ్యమంత్రి గారు పొరపాటున మాట చెప్పలే ఆ మాట చెప్తే చూసుకో ఇది ప్రజాస్వామ్య దేశం ఈ అన్నిటిని స్వీకరించాల్సి ఉంటుంది మల్లన్న అంటాడు ఆయన కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధులు ఫిర్యాదు మంత్రి సీతక్క లక్ష్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అభిమానులు కేటీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న దాడులు శృతిమించుతున్నాయి గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈడు వాడు రౌడీ ఉండేగా కంటోన్మెంట్ గుండా క్రిషాంక్ గారు ఏడున్నాడు ఉన్నాడా ఏమో కనిపిస్తలేడు గతంలో వాడు ఈ బ్యాచ్ అంతా చేస్తారా అదే వాడు వాని పక్క పొంట వాడు ఉంటాడు వాడు ఆడ దొరుకుతారో పట్టుకోవాలన్నా ఓకే వాడు వాని పక్క పొంటోడు వాళ్ళ మీద కేసులని వాళ్ళు పట్టుకొచ్చేయాలి వాళ్ళని ఓకే గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా వేధింపులు మొదలైన నిరుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మంత్రిగా ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి సీతక్క ఎక్కడ ఏం మాట్లాడినా అందులో కొన్ని మాటలను కట్ చేసి వాటిని బూతు డైలాగ్స్ సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు ఎవడన్నా ఇట్లాంటి తప్పులు మీ ఊరి వాట్సాప్ గ్రూప్ లో గానీ ఎక్కడన్నా ఈ తప్పుడు మార్పింగ్ వీడియోలు పెడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా వాని మీద కంప్లైంట్ చేయరు ఆ ఫార్వర్డ్ చేసిన కూడా ఆయన పని చేయరు మహిళా కమిషన్ చైర్మన్ మీద చేస్తారని ఆయన తర్వాత మంత్రి పైన గౌరవప్రదమైన క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084